మేలు చేయాలని కోరి మానవాళి కొరకు రక్షణను సిద్ధపరిచాడంట. రక్షణను సిద్ధపరిచాడు. ఏ మనుషుడు కూడా తన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళకూడదు. మనిషిని నేను రక్షించాలి, ఆ నరకం నుండి తప్పించాలి అని కోరినటువంటి దేవుడు రక్షణను సిద్ధం చేశాడంట. ఎప్పటి నుంచో ఆలోచించాడండి ఇది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వాడు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడు. ఈ అగ్నిగుండంలో ఒక మనుషుడు పడవేయబడకుండా ఉండేదానికి తండ్రి అయినటువంటి దేవుడు జగదుత్పత్తి మొదలుకొని ఆలోచన చేశాడంట. సృష్టి ఆరంభం నుండే మానవుని కానీ, ఈ భూమిని కానీ, రవంత భూమిని కానీ సిద్ధపరచకపూర్వం, తయారు చేయకపూర్వం మానవుని యొక్క రక్షణను గురించి ఆలోచించాడు దేవుడు. రక్షణను గురించి ఆలోచించి ఏం చేశాడు అనంటే ఆ రక్షణను సిద్ధపరిచాడంట. ఏ రూపంలో సిద్ధపరిచాడు అనంటే సిమియోను ఇప్పుడు చేతుల మీదకి తీసుకొని ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, దేవా నీ రక్షణను నేను కనులారా చూస్తున్నాను. ఏంటి ఆ రక్షణ అనంటే ఆ రక్షణ యేసు ప్రభువారే. యేసు అనేటువంటి మాటలోనే అర్థం ఉంది కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెడతారు. ఎలా రక్షిస్తాడు ఆయన అనంటే అక్కడే రాశాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అంటే బైబిల్ ఏం చెప్తుంది అనంటే ఒక మనిషిని పాపానికి పరిహారం కలగాలంటే ఒక వ్యక్తి బలిగావించబడాలి. ఆ బలిగావించబడేటువంటి వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. మనుషులు ఎవరు లేరుగా, మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం చేసేటువంటి వారు ఎవరు లేరు గనక తండ్రి అయినటువంటి దేవుడే తనే ఆలోచన చేశాడు. తన కుమారుని బలిగావించేదానికి తీర్మానం చేశాడు, సిద్ధపరిచాడు, ఈ లోకంలోనికి పంపాడు. యుక్త కాలమున ఆయన భక్తిహీనుల కొరకు చనిపోవాలని తండ్రి అయిన దేవుడు చేసిన సంకల్పం చొప్పున తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. అందుకే యోహాను భక్తుడు ఆయనను చూస్తూ అంటాడు, యోహాను సువార్త 1:29లో, ఇదిగే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల గురించి జగదుత్పత్తి మొదలుకొని తండ్రి అయిన దేవుడు ఆలోచించాడో, ఏ గొర్రెపిల్లను వధించాలని తాను కోరుకున్నాడో ఆ గొర్రెపిల్లను సిద్ధం చేసి ఈ లోకానికి పంపాడు. ఆ గొర్రెపిల్లే రక్షకుడైన యేసు ప్రభువు. ఈయన మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా కల్వరి శిలువలో చేయబడటం ద్వారా ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తం చేత ఇది మనకు పాపక్షమాపణ, రక్షణ మనకు లభ్యమవుతుంది. దేవుని వాక్యం స్పష్టం చేస్తుందనంటే మత్తయి సువార్త 26:16లో, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం, వాడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు. ఒకవేళ ఈ మధ్యాహ్నమే నీకు ఒక 5 కోట్ల లాటరీ తగిలిందనుకోండి, ఎలా ఉంటావు చెప్పండి? ఎంత సంతోషం. 5 కోట్ల లాటరీ వచ్చింది, కానీ రాత్రి ప్రాణం పోయింది. ఏం ప్రయోజనం 5 కోట్లు? కానీ ఈ మధ్యాహ్నం ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళల్లో గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని ఆశీర్వాదాల కంటే లోకంలో మనం అనుభవించేటువంటి ఏ ఆశీర్వాదంతో పోల్చుకున్నది, విద్య కానీ, లేకపోతే మంచి కాలేజీలో సీట్ కానీ, ఇంకేదైనా కానీ, వీటన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే నీ ఆత్మరక్షణ. నీ ఆత్మరక్షణ విషయంలో దేవుడు ఆలోచన చేశాడు, ప్రణాళిక చేశాడు.
దాని కొరకు రక్షణను సిద్ధం చేశాడు. తన కుమారుడైన యేసుప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి పంపాడు. నీ పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం కూడా చేశాడు. ఇది నా రక్షణ ఎట్లా దొరుకుతుంది అనంటే ఆ ప్రభునందలి విశ్వాసము ద్వారా ఒక మనుషుడు రక్షణ అనుభవంలోనికి రాగలుగుతాడు. సో మొదటిగా మనం నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం